హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో 2-3 రోజులు ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసి సోమవారం నుంచి మొదలయ్యింది. ఇంకా ఈరోజు సోమవారం వచ్చేసి ఉదయాన్నే 3 గంటలు లేచి ఎప్పట్లాగే కసులు కొట్టి బండలు తుడిచి స్నానం చేసి పూజ మొత్తం చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది అనమాట. పూజ కూడా బ్రహ్మముహూర్తం లోపే పూర్తయింది. ఫాస్ట్గా పనులన్నీ చేసుకున్నాను. ఇంకా దేవుని ఫోటోలు కూడా కడిగాను. అలాగే గడప కూడా కడిగి పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ముగ్గులు వేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను దీపాలు వెలిగించి. నేను కూడా కాళ్ళకు పసుపు పట్టించుకున్నా అని చూపిస్తున్నా ఇక్కడ. ఇంకా దేవుని ఫోటోలు అన్నీ కడిగాను. లాస్ట్ వీక్ కడిగినాను కానీ మళ్ళీ ఈసారి ఎందుకు కడిగానంటే మా చిన్నోడు ఉన్నాడు మా ఇంట్లో. వాడికి భక్తి ఎక్కువ. ఊరికే ఉండడు. పూజ చేసినప్పుడు ఇలా దేవుని దగ్గరకు వచ్చేసి ఆ దీపాలు కదిలించడము ఆడుకోవడం చేస్తూ ఉంటాడు. ఇంకా వాడు చేసిన పని అనుకుంటున్నా ఆయిల్ కింద పోయిండిందనమాట. ఆ క్లాత్ మీద పడి జిడ్డు కనిపిస్తుంది అనేసి ఇంకా క్లాత్ మార్చడం ఎందుకు, ఇంకా ఫొటోస్ కడితే సరిపోతుంది అనేసి నేను ఇంకా 3 గంటలకే లేచి నేను ఇంకా ఇలా ఫోటోలు అన్నీ కడిగి పూజ చేసుకున్నాను. ప్రసాదం వచ్చి ఏం చేయలేదు. ఇంట్లో హెల్త్ బాగలేదనమాట. మా చిన్నమ్మాయికి జలుబు స్టార్ట్ అయింది. ఇంకేమైనా స్వీట్ చేస్తే తను కూడా తింటుంది. ఇంకా పెట్టకపోతే ఏడుస్తుంది అనమాట. ముందుకే స్వీట్ ప్రాణాలు ఎక్కువ. స్వీట్ అంటే ఇష్టము. దానికోసం ఏం చేయకుండా దేవుడి దగ్గర ఓన్లీ ఇంకా కప్పులో పాలు పోసి కొంచెం చక్కెర వేసి దేవుడి దగ్గర ఇంకా అదే ప్రసాదంగా పెట్టేశాను. ఇంట్లో ఏం పనులు కూడా లేవన్నమాట. ఇంకా జలుబు ఉందన్నప్పుడు ఎక్కడ దగ్గు ఏమొస్తుందో అనేసి నేను ఇంకా ముందుగానే ఏం స్వీట్ చేయలేదు. మామూలుగా అయితే నా ప్లాన్ వేరే ఉండిందనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ కుదురుతుందో లేదో ఈ వీక్ భక్షాలు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేద్దామా అని ప్లాన్ చేసుకున్నాను. ముందు రోజు సాటర్డే అలా ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట. సోమవారం చేసుకోవాలి అనేసి. ఇంకా తీరా చూస్తే సండే రోజు నుంచే మా అమ్మాయి ఒకటే తుమ్ముతుంది. ఇంకా జలుబు స్టార్ట్ అయిందనేసి ఇంకా ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా భక్షాలు చేయడం అవుతుందో లేదో. 1 వీక్ అవుతుందన్నమాట ఈ వ్లాగ్ తీసి కూడా. ఇంకా రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ముందు రోజు చేసినది కొంచెం పొంగనాల పిండి ఉంటే పిల్లలకు పొంగనాలు అవుతాయని పిల్లల కోసం ఇక్కడ పొంగనాలు చేస్తున్నాను. ఇంకా మా ఆయనకు వచ్చేసి ఉప్మా చేస్తున్నాను. ఇంకా నేనైతే ఈరోజు ఫాస్టింగ్ అనమాట. వీక్లో 2 డేస్ ఉంటాను. శనివారం సోమవారం 2 రోజులు ఫాస్టింగ్ అనమాట నేను. ఇంకా పిల్లలకు పొంగనాలు సరిపోవేమోలే, ఉప్మా చేస్తే పిల్లలు కూడా తింటారు అనేసి కొంచెం ఉప్మా కూడా ఎక్కువే చేశాను. తీరా చూస్తే పిల్లలకు కరెక్ట్ సరిపోయాయి పొంగనాలు. ఇంకా మా ఆయనకు ఒక్కని చేస్తే ఉప్మా మిగిలిపోయిందనమాట. ఇంకా ముందు రోజు రాత్రికి పొంగనాలు వేశాను కదా, అదే పిండే ఇది. ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి వంట అయితే స్టార్ట్ చేసేసేయాలి. ఈరోజు నేను సాయంత్రం వరకు బాగున్నాను. తర్వాత రాత్రి 2 గంటల నుంచి స్టార్ట్ అయిందనమాట నా జలుబు. విపరీతమైన జలుబు. చాలా రోజులైంది ఇలా నాకు జలుబు చేయక. ముక్కులోంచి గొంతులోకి మంట అనమాట జలుబు చేస్తుందంటే నాకైతే. ఇంకా సాయంత్రం కూడా బాగానే ఉన్నా, ఇంట్లో పూజ చేసుకున్నా, అంతా బాగానే ఉండింది. ఇంకా మధ్యాహ్నం 2 గంటలకు అలా మెలకు వచ్చిందనమాట. ఇంకా ముక్కులోంచి గొంతులోకి మంట వస్తుంది, జలుబు తుమ్ములు వస్తున్నాయి, చీమిడి వస్తుంది. ఇంకా అక్కడ నేను బెడ్రూమ్ నుంచి లేసి వచ్చి ఒక్కదాన్ని ఇక్కడ హాల్లో పడుకున్నాను అనమాట. ఇంకా డిస్టర్బెన్స్ ఎందుకు వాళ్ళకు అనేసి అసలు నిద్ర కూడా రాలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నా నేను. అసలు కంటికి రెప్పే లేదనమాట. 2 నుంచి 6 గంటలప్పుడు అలా కొంచెం నిద్ర పట్టింది. ఇంకా మళ్ళీ 6:30కు అలా లేసి ఇంకా ఓపిక తెచ్చుకొని నేను ఇంకా పిల్లలు స్కూల్ పంపించాలి కదా, ఇంకా అలాగే పనులన్నీ చేసుకున్నాను. ఇది అప్పటిదే అనమాట. నాకు హెల్త్ బాగలేదని నేను కూర్చున్నాను. మా చిన్నోడు నేను కసు కొడతానులే అమ్మ అనేసి పొరక తీసుకొని కొంచెం ఊడ్చాడు. ఏ పని చేసినా మా అమ్మాయి మాత్రం పర్ఫెక్ట్ చేస్తుంది అనమాట. మా చిన్నోడు అంత చేయలేడు. కానీ ఇది పిల్లలతో చేపించడం అవసరమా అనుకోవచ్చు. కాకపోతే అవసరమో, వాళ్ళు కొన్ని పనులు నేర్చుకోవాలి, ఒక యాక్టివిటీ లాగా కూడా ఉంటుందనేసి. ఇంకా మా అమ్మాయి అయితే మాత్రం నిజంగా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండి సామాన్లు కడిగినా నీట్గా కడుగుతుందనమాట. ఒక కసు కొట్టినా సరే నీట్గా కసు కొట్టేస్తుంది. నేను కూడా కొట్టనేమో అంత నీట్గా కసు కొట్టేస్తుంది. ప్రతి మూల ఊడ్చుకొస్తుంది అనమాట. ఊడ్చే కసు కూడా ఇల్లంతా చల్లదు. పొరకొత్తనే ఒక చోట కుప్పలాగా పెట్టుకొని కసు కొట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట. మా ఇంట్లో నాకు ఏదైనా కొంచెం హెల్త్ బాగా లేకున్నా నాకు అందరు సపోర్ట్ చేస్తారు. నిజంగా నన్ను ఒక చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తారు. నాకు బాగలేని టైంలో బాగా చూసుకుంటారు. మా పిల్లలు కూడా నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. నిజంగా నా భర్త ఎంతో నాకు నా పిల్లలు కూడా అంతే అనమాట. ముగ్గురు ఎవరు తక్కువ చూసుకోరు. నన్ను బాగా చూసుకుంటారు. ఎవరైనా పిల్లలకు బాగా లేకపోతే మనం చూసుకుంటాము, మనకు బాగా లేకపోతే పిల్లలకి ఏం తెలియదు కదా. మా పిల్లలు మాత్రం అన్నీ అర్థం చేసుకొని వాళ్ళు నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటారు. మామూలుగా అయితే కొంచెం సతాయిస్తారు కానీ కొంచెం బాగలేదు అన్నప్పుడు ఇంకా వాళ్ళు పాపం ఏం అడగరు నన్ను. వాళ్ళ హోంవర్క్ రాసుకోవడము, సైలెంట్గా ఉంటారు. ఏదో కోల్పోయిన వాళ్ళలాగా అనిపిస్తుంది నాకు ఆ రోజు.
ఇంకా నేను లేచి ఇక్కడ కూర్చున్నాను. ఇంకా మా అమ్మాయిని నేను కసుగొడతా అనేసి ఇంకొకరి తర్వాత ఒకరు కొద్దిసేపు కొట్టారు. ఇంకా వద్దులే నేను తొందరగా కొట్టేస్తా అనుకొని ఇంకా నేనే పొరక తీసుకొని ఇంకా ఫాస్ట్గా కసంతా కొట్టేసుకున్నాను. బండలు అయితే ఇప్పుడు ఏం తుడిచలేదు. ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత తుడుచుకుందాంలే అనేసి నేను ఉదయాన్నే తుడిచలేదు. ఇంకా మంగళవారం బుధవారం 2 రోజులు ఇంట్లో పూజ కూడా చేసుకోలేదు. నేను ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలిచింది అన్నట్లయిందనమాట. కార్తీక మాసం మొత్తం ఉదయం కాకపోయినా దీపాలు పెట్టడం, సాయంత్రమైనా బయట గడప దగ్గర దీపాలు పెట్టుకొని ఉదయం సాయంత్రం పూజ చేసుకుందాంలే అనేసి ప్లాన్ చేసుకొని పూజ చేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వారం వచ్చేసరికి బోర్లా ఉన్నట్లయింది నా పరిస్థితి జలుబు వలన. ఇంకా అలాగే ఇంట్లో కొంచెం స్విచ్ బోర్డులు స్విచ్లు పని చేయట్లేదు. మనం ఈ ప్లగ్ పెడతాం కదా, అది కూడా పని చేయట్లేదు అనేసి ఇంక అన్ని పనులు ఈరోజు చేయించుకుంటున్నాను మా ఆయనతో. ఇంకా జలుబు చేసిందన్నాను కదా, సోమవారం సాయంత్రం వరకు కొంచెం జలుబు అయినా సరే బాగానే ఉండింది. మధ్యాహ్నం వరకు లేండి, సాయంత్రం కాదు. ఇంకా మధ్యాహ్నం నుంచి కొంచెం లైట్గా ఒళ్ళు వేడి చేయడం స్టార్ట్ అయ్యిందనమాట. ఇంకా చూడండి సాయంత్రం అయ్యేసరికి ఫుల్ చలి, జ్వరము, బాడీ పెయిన్స్, కళ్ళు ముక్కులు, అసలు వేడి గాలి వస్తుంది, తట్టుకోలేకపోయాను కొద్దిసేపు. ఇంత ఘోరంగా వచ్చిందనమాట నాకు. అక్కడికి నేను చల్లనీళ్ళు కూడా స్నానం చేయట్లేదు, వేడి నీళ్ళతోనే తల స్నానం చేస్తున్నాను. ఏమంటే చీకట్లో వేస్తున్నాను కాబట్టి కొంచెం ఆ వెదర్ పడక నాకు అలా అయ్యిందేమో అనిపించింది. ఇప్పటికి కూడా కొంచెం వాయిస్ వేరుగానే వస్తుందన్నమాట. ఇంకా జ్వరం అయితే తగ్గింది కానీ జలుబు లైట్గా ఉంది, కొంచెం అదే గొంతు రాసినట్లు ఉండిందనమాట. ఇంకా మంగళవారం వచ్చేసి నేను మార్నింగ్ ఏం చేసినాను, ఇదిగో రొట్టె కాదు, మంగళవారం వచ్చేసి నేను చపాతీ చేసి మట్టికాయ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు మధ్యాహ్నానికి అన్నం పప్పు చేశాను. ఇక్కడ చూపించేది బుధవారం రోజు అనమాట. ఇంకా మంగళవారం సాయంత్రానికి ఫుల్ జ్వరం అయ్యింది. కొంచెం పప్పు ఉంది, కొంచెం అన్నం ఉంది, కొంచెం మట్టికాయ ఉంది అనేసి రాత్రికి ఇంకా అలాగే ఓపిక తెచ్చుకొని మరీ అన్నం వండేసాను. ఇంకా అన్నం వండేసి నేను కొంచెం అన్నం తిని ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాక నైట్కు మధ్యరాత్రికి అంతా జ్వరం తగ్గిపోయింది. అప్పుడు కొంచెం నిద్ర వచ్చింది, అంతవరకు నిద్ర కూడా రాలే నాకు. ఇంకా బుధవారం రోజు అనమాట ఇది వచ్చేసి. బుధవారం రోజు ఉదయం అదే రొట్టె చేశాను. ఇంకా ముందు రోజుది మట్టికాయ ఉండింది అనేసి పిల్లలకు వచ్చేసి ఏమో చేశాను అనమాట. నేను అన్నమే ఉండింది ముందు రోజు రాత్రిది అనేసి పిల్లలు చిత్రాన్నం కలిపి ఇంకా రొట్టె చేశాను. మట్టికాయ ముందు రోజు ఉంది, ఏం చేస్తావు అనేసి అసలు ఏం చేయాలి అన్న ఇంట్లో ఓపిక లేదు. మా ఆయన అక్కడికి బయట నుంచి తెస్తానులే అంటే నాకేమో అసలు బయట ఫుడ్ ఇష్టమే ఉండదు, నాకు నచ్చదు కూడా. ఒకవేళ బయట ఫుడ్ ఏదైనా తెచ్చుకున్నాము అంటే అది ఓన్లీ ఎప్పుడన్నా ఒకసారి, సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే బిర్యానీ తెచ్చుకుంటాము. లేదంటే అది కూడా మధ్య చాలా వరకు తగ్గించాను. ఏదైనా సరే ఇంట్లోనే చేస్తున్నాను. ఇంకా అలాగే ఏం బయట తెచ్చుకోవడం వద్దు, ఓపిక తెచ్చుకొని చేస్తానులే అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఇంకా బుధవారం రోజు వచ్చేసి మధ్యాహ్నానికి ఇంకా ముందు రోజు చేసిన పప్పు కొంచెం ఉంది అని ఇంకా బెండకాయలు కొన్ని, కాకరకాయలు కొన్ని ఉండిండి అనమాట. 2 ఫ్రై చేసి అన్నం ఒకటి వండేసాను. ఇంకా మా ఆయన కూడా 2 రోజులు క్యారెట్ తీసుకెళ్ళలేదు, ఇంకా వంట ఏం చేయలేదు నేను అనేసి ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చేవాడు. ఇంకా ఈ ఫ్రై అవన్నీ చేశాను. పిల్లలు ఇంటికి వచ్చేలోపు ఇంకా బండలు తుడిచి ఇప్పుడు సామాన్లన్నీ కడిగి వంట చేసేసాను. వేడిగా వండేసాను అనమాట అన్నము. లేదంటే రోజు మా ఆయన క్యారియర్ తీసుకెళ్తే ఉదయాన్నే వండాల్సి వచ్చేది క్యారియరు. చల్లగా అయిపోతుండే మధ్యాహ్నానికి మాకు. ఇంకా అది కాక చలి కూడా బాగా ఎక్కువైంది. చల్లగా అయితే అసలు తినాలనిపించేది. ఇంకా వేడిగా ఉండి పిల్లలు కూడా బాగా తిన్నారు. ఇంకా ఎలాగో ఈ మిక్చర్ కూడా ఉన్నాయి, వేసుకొని తింటారులే అనేసి ఇంకా సింపుల్గా ఇంకా అదే చేసేసాను, కాకరకాయ బెండకాయ. ఇంకా పిల్లలు అయితే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసి ఇంక హోంవర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇలా కొంచెం హెల్త్ బాగలేదంటే మా పిల్లలు అస్సలు నన్ను పట్టించుకోరు, అంటే సతాయించారనమాట. మా చిన్నోడు ఇంకా కేరింగ్ ఎక్కువ నా కూతురు కంటే. వాళ్ళ చెల్లికి చెప్తా ఉంటాడు, మమ్మీని సతాయించొద్దు, తను మధ్యాహ్నం రోజు ఇంటికి వస్తారు కదా ముగ్గురు, నా కూతురు మాత్రం కల్పించాలంటది తినాలంటే. చెప్తా ఉన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నేను పడుకొని వింటా ఉన్నాను, నువ్వు మమ్మీని సతాయించొద్దు, ఊరికే నీ అన్నం నువ్వు కలుపుకొని తిన్న తర్వాత నీ ప్లేట్ నువ్వు తీసి పెట్టాలి, ఇల్లంతా నీట్గా పెట్టాలి, నీదే బాధ్యత అని చెప్తున్నాడు వాళ్ళ చెల్లెలకి. నిజంగా అసలు మా చిన్నోడు తెలివికి నేనే ఆశ్చర్యపోయాను. ఇప్పుడే కాదులేండి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడిని చూస్తున్నాను. నాకు బాగలేదు అన్నప్పుడు వాడు కూడా ఫీల్ అవుతాడు. వాళ్ళ చెల్లికి చెప్తుంటే అప్పుడే ఇంత పెద్దవాడైపోయాడా అనిపించింది నాకు. ఇంకా బాగలేదనేసి పాపం ఏం సతాయించకుండా తొందరగా రాసుకొని సైలెంట్గా కూర్చొని ఉన్నారు పిల్లలు. ఇంకా నేనే చిన్నగా లేచి బియ్యం కడిగి అన్నం వండి పిల్లలకి రాత్రి పెట్టుకున్నాను. వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళారనమాట. నేను చెప్పలేదు, జ్వరం వచ్చింది సాయంత్రం అయ్యేసరికి చెప్పలేదు. ఊక టెన్షన్ పడతాడు, ఎందుకులే చెప్పడము అనేసి.
ఇంకా వాడే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ వస్తావా, లేట్ అవుతుందా అంటే, ఏం నాని అంటే మమ్మీకి జ్వరం వచ్చిందని చెప్పేసి నువ్వు ఇంటికి రా అని చెప్పాడు వాళ్ళ డాడీకి ఫోన్ చేసి. మా చిన్నోనికి వాళ్ళ టెన్షన్ అనమాట ఇంట్లో. ఇంక ఈ వ్లాగ్లో వచ్చేసి చెప్పాను కదా 3-4 రోజులు ఉండిందనమాట. ఇంకా మా పిల్లలు హోంవర్క్స్ రాసేసుకొని ఇది ఇంకొక రోజు ఇలా ఆటలు ఆడుతూ ఉన్నారు. ఏదో పేపర్లు అన్నీ చుంచుకొని ఒక బాక్స్లో పోసేసుకొని కింద సాప పడుచుకొని రాసుకోవడం, తినుకుంటుండడం, ఆడుకోవడం అన్నీ చేస్తున్నారు. నాకు కొంచెం హెల్త్ బాగలేదన్న నేను కొద్దిసేపే పడుకుంటాను. నాకు ఎక్కువసేపు పడుకొని ఉండడం ఇష్టం లేదు. ఏదైనా పని చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా వీడియో తీస్తున్నానని వీళ్ళ వేషాలు చూడండి ఎలా చేస్తున్నారో. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అంటే ఇది బుధవారం రోజు నైట్ అనమాట వ్లాగు ఇక్కడ చూపించేది. ఇంకా ఆ రోజు నైట్కు సింపుల్గా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. మధ్యాహ్నం వచ్చేసి అన్నము, బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై చేశాను అన్నాను కదా, అవి కొంచెమే ఉన్నాయి. ఒకవేళ రొట్టె చపాతీ చేస్తే అస్సలు సరిపోదు, అన్నం కూడా కొంచెం ఉంది. ఒకవేళ అన్నం చేసిన అన్నంకి కూడా ఏం లేదు. ఇంకా ఉదయం రొట్టె చేశాను కదా, నేను 4 చేస్తే నేను ఉదయం ఒకటి, మా ఆయన ఒకటి తిన్నాడు, ఇంకా 2 ఉంటే మధ్యాహ్నం నేనే ఒక రొట్టె తిన్నాను. ఇంకా రాత్రికి ఒక రొట్టె ఉంది. మా ఆయన ఒక రొట్టె, ఆ ఫ్రై సరిపోతుంది. కొంచెం అన్నం ఉంది. ఇంకా ఈ సేమియా ఉప్మా చేస్తే సరిపోతుంది. ఇంకా అందరు తింటారు పిల్లలు కూడా అనేసి ఇక్కడ సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి కొంచెం మధ్యాహ్నం కాదు ఉదయం అనమాట చిత్రాన్నం చేశాను అన్నాను కదా, దాంట్లోకి బొంగులు అయితే వేయించి ఉన్నాను. ఇంక ఇదిగోండి, ఇది కొంచెం కాకరకాయ ఫ్రై ఉంది, కొంచెం బెండకాయ ఫ్రై, పెరుగుకు తోడుకు నేను కొంచెం తీసి పెట్టాను అనమాట అది. ఇంకా సేమియా ఉప్మా అయితే చేద్దామని ఇక్కడ తిరువాతకు పెట్టేసి సేమియా అయితే తీసేసుకున్నాను. ఇంకేదైనా ఫాస్ట్గా అయిపోతుంది అనేదే చేస్తాను నైట్ టైం నేను మామూలుగా డిన్నర్కి వచ్చేసి. ఇంకా రొట్టె చపాతీ మధ్య చాలా వరకు రాత్రి టైంలో తగ్గించాను. అంటే కూర ఏమైనా చేయాలన్నప్పుడు చేస్తాను కానీ, ఒకవేళ కూరలు ఉన్నప్పుడు చేస్తాను కానీ, ఇలా కూర ఏం లేదన్నప్పుడు సింపుల్గా ఉప్మా కానీ, సేమియా ఉప్మా కానీ, ఉగ్గాని కానీ ఇలాంటివే ప్రిపేర్ చేస్తాను త్వరగా అయిపోతుంది అనేసి. ఒకవేళ కూరలు అలా చేయాలి అన్నప్పుడు చపాతీ, రొట్టె ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇంకొక కప్పు సేమియా అయితే తీసుకున్నాను నేను. ఒక కప్పుకు వాటర్ వచ్చేసి 1 కప్పు వేసి ఇంకా సగానికంటే కొంచెం తక్కువ వేస్తాను. మనకు పర్ఫెక్ట్గా పొడి వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇందులో పల్లీలు అలాంటివన్నీ ఏం వేయను. ఇంక ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవంతా వేసి తర్వాత వేసి మగ్గిన తర్వాత 1కి 1 పావు ఎసురు సరిపోతుంది అంతే అనమాట. ఇంక ఎసురు వేసి బాగా మరిగేటప్పుడు ఇంక సేమియా వేసేసుకోవాలి. సేమియా కావాలంటే కొంచెం నెయ్యి వేయించుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు, ఏం అవసరం లేదు. అలా చేయకున్నా సరే మనకు ఉప్మా పొడిగానే వస్తుంది. వాటర్ వేసే విధానంలోనే ఉంటుంది. ఎక్కువ వేస్తే ముద్దలాగా వచ్చేస్తుంది. అదే కొంచెం చూసుకొని వేసుకున్నామంటే ఇలా పొడిగా వస్తుంది అనమాట. చూడండి, మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. ఇంకా చల్లగా అయితే ఇంకా పొడిగా వచ్చేస్తుంది. జలుబు ఉండి వాయిస్ సరిగా రావట్లేదు అనమాట మాట్లాడటానికి. ఇంకొంచెం టైం పడుతుంది వాయిస్ సెట్ అవడానికి నాకు. ఇంకా వీడియో వచ్చేసి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.